అక్కడ తారామాత ఫుట్ ప్రింట్ ఉంటుందంట కేవ్కి లోపల. తిరుపతి వెళ్ళేటప్పుడు సాలగ్రామాలు పేరుస్తారు కదా, అదే రీతిలో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఆన్ ద వే టు కాంచనగంగా వాటర్ ఫాల్స్. కాంచనగంగా వాటర్ ఫాల్ అంటే కాంచనగంగా శిఖరం ఉంది కదా, వరల్డ్ హైయెస్ట్ 3rd లార్జెస్ట్ పీక్ అయినటువంటి బ్యూటిఫుల్ పీక్ ఉంది. ఆ పీక్ నుంచి వచ్చే బ్యూటిఫుల్ జలపాతాలకు వెళ్ళే ముందు మనకు మార్గ మధ్యంలో ఒక బ్యూటిఫుల్ రింబి వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. చూడడానికి చాలా సన్నంగా కనిపిస్తుంది, కెమెరాలో అంత బాగా కనిపించదు, కానీ వచ్చి వ్యూ అయితే ఎంజాయ్ చేయాలి. సో ఎంటైర్ మనము వెస్ట్ సిక్కింలో ఉన్నాం ప్రజెంట్. సో బుద్ధ స్టాట్యూ అక్కడ చూసాం బ్యూటిఫుల్గా. దాంతోపాటు మనకు అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ అనేది చూసాం కదా, ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్, స్కై వాక్ అనేది, ఆకాశంలో నడిచే ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో అక్కడి నుండి వచ్చేటప్పుడు రింబి వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. రోడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కాంచనగంగా వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంది. బాగా దట్టమైన అడవులు ఉన్నాయి, బట్ వాటర్ ఫాల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉంది. రోడ్ కూడా చాలా బాగుంది. రోడ్ దేవుడి దయ వల్ల చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, రోడ్డు చాలా బాగుంది. సో రింబి వాటర్ ఫాల్ వ్యూ ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ప్రస్తుతానికి చలి కొంచెం తగ్గింది, తాకిడి చలి భయంకరంగా ఉండేది కదా, పర్లేదు ఫ్రెండ్స్. కాంచనగంగా వాటర్ ఫాల్స్ వెళ్ళకూడదేమో అనుకున్నాను, బట్ ఫైనల్లీ వెళ్ళొచ్చు, బాగానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అనేది. సో కింద నుంచి వ్యూ అనేది ఇలా ఉంది. సో మనం చూడొచ్చు ఇక్కడ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనము డబ్బులేం పే చేయక్కర్లేదు. మనం కాంచనగంగా వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లోనే మనకి కనిపిస్తుంది. సో ఒక 2 minutes ఆగి ఫొటోస్ తీసుకోవాలంటే బ్యూటిఫుల్గా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా క్లోజ్ వ్యూలో ఎంత బ్యూటిఫుల్గా వయ్యారంగా వాటర్ ఫాల్ అనేది పడుతుంది, మనం చూడవచ్చు. సో ఇక్కడ రోడ్డు, ఇదే రోడ్డు. సో బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ నుండి అయితే వాటర్ ఫాల్ అనేది ఈ విధంగా మనకు వస్తుంది. సో నెక్స్ట్ ఎలా ఉంటుందో కాంచనగంగా వాటర్ ఫాల్స్ అని అందరూ అంటున్నారు. సో వెళ్ళి చూద్దాం, ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా చేయండి చూసి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బ్యూటిఫుల్ వెస్ట్ సిక్కిం వీడియోస్. ఇది మనం ఇప్పుడు ఈ రోడ్నే వచ్చాం. సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది వ్యూ అనేది. చూస్తున్నారు కదా ఎంత కర్వ్డ్గా ఉంది రూట్. మనలాగే కొంతమంది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అక్కడ కాంచనగంగా వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం, బట్ రూట్ తప్పిపోయి ఫైనల్గా కేచిపూరి లేక్ అంట. సో ఈ బ్యూటిఫుల్ లేక్ అయితే చూద్దాం, ఏముందో ఏంటో నాకు కూడా తెలీదు. సో తావు తప్పిపోయి వేరే ప్లేస్కి వచ్చాం. మధ్యలో మనకి నార్త్ సిక్కిం ఒక 2 ఫ్రెండ్స్ కలిశారు. సో వాళ్ళైతే హెల్ప్ చేశారు నాకు. ఇక్కడ పార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి అయితే మనం కేచిపూరి లేక్ వ్యూ అనేది చూద్దాము. రైట్ హ్యాండ్ సే థ్యాంక్ యూ. चलो हाय बोलो. हाय. सो केचिपुरी लेक एंट्रेंस में हमारा एक भाई जैसा है. सो ये टिकट काउंटर में है 30 rupees पर एडल्ट एंड पार्किंग चार्जेस 20 rupees. बाय. సో కేచిపూరి లేక్ అంట. సో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది, చూడొచ్చు. ఫస్ట్ అయితే మనం వే టు లేక్ అని ఉంది ఇక్కడ. సో ఈ రూట్లో అయితే మనం వెళ్ళాలి, వెళ్తున్నాను. ఏదైనా గట్స్ ఉండాలి ఫ్రెండ్స్, ఇలాంటి రూట్లో వెళ్ళాలంటే. మన సౌత్లో హ్యాపీగా హైవే మీద 120 స్పీడ్లో వెళ్ళే వాళ్ళం. సడన్గా వచ్చి ఇలాంటి రూట్లో వెళ్ళాలంటే మాత్రం ఒక
తడుస్తుంటుంది. సో మీ ఇక్కడ హిల్ ఏరియా ఉండే వాళ్ళు వాళ్ళ స్పీడ్కి కొడతారు బైక్స్. సో స్పీడ్ ఎవరు కొడతారు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ అలవాటు. కేచిపూరి వైల్డ్ స్టోన్, ఇక్కడ స్టోన్ కనిపిస్తుంది. సో మనం ఆ విధంగా రెచ్చిపోకూడదు. మన స్థానం మంది, వాళ్ళ స్థానం వాళ్ళది, వాళ్ళ స్పీడ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అఫ్కోర్స్ కొంతమంది మన సైడ్ ఉన్న వాళ్ళు కూడా బాగా బైక్ రైడ్ చేస్తారేమో. నేనైతే మాత్రం చేసే కెపాసిటీ ఉన్నా కూడా నేను కొంచెం ఇక్కడ తగ్గాలి కూడా. సో ఎంజాయ్మెంట్, అడ్వెంచర్, సేఫ్టీ ఇది ద ఫస్ట్ ప్రోటోకాల్ ఫర్ టూరిజం. ఎందుకంటే ఇలాంటి హిల్ ఏరియా మౌంటైన్స్లో వచ్చేటప్పుడు మాత్రం సేఫ్టీ పక్కా మనం ఫాలో అవ్వాలి. సో మొత్తం డెన్స్ ఫారెస్ట్ మనకు కనిపిస్తుంది, ఫుల్ డెన్సిటీ ఆఫ్. సో మనం వచ్చిన రోడ్డు కూడా చాలా డేంజరస్. సో కానీ మీరు కనుక పెళ్ళింగ్ వస్తే, పెళ్ళింగ్ వరకు నేను వచ్చిన రూట్ కూడా కొంచెం తెలియక వేరే రూట్లో వచ్చి కొంచెం ఇబ్బందులు పడ్డాను. అదర్వైజ్ ఈ వచ్చే రూట్ అనేది పర్వాలేదు. కాంచనగంగా వాటర్ ఫాల్స్, కేచిపూరి లేక్, ఈ ఏరియా వచ్చే ప్లేస్ మొత్తం కూడా బాగానే ఉంది, రూట్ బాగుంది. సో అంతా బట్ డెన్స్ ఫారెస్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ప్రతి ఒక్క దగ్గర ఆగి కొంచెంసేపు వీడియోస్ పిక్స్ తీయాలనిపిస్తుంది. అంత బాగున్నాయి వ్యూ పాయింట్స్ అనేవి. కానీ మరి అలా ప్రతి ఒక్కటి మనం క్యాప్చర్ చేయడం ఉండదు. సో అందుకే రావాలి, ట్రావెల్ చేయాలి, వచ్చి ఎక్స్ప్లోర్ చేసి చూడవచ్చు. సో 80% మెయిన్ విజువల్స్ అయితే కంటెంట్ క్రియేటర్స్ కొంతమంది అలాగా. సో వాళ్ళు చూపించేది మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళలేని పరిస్థితులు ఉండేటప్పుడు. సో చాలా, సో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు, ఆ టైప్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఆన్ ది వే సన్ రైజ్ సూపర్ కనిపిస్తుంది ఇక్కడ సన్. సో మనం చూడొచ్చు. ప్రస్తుతానికి చలి అండర్ కంట్రోల్. ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది. సో హ్యాండ్ గ్లౌజెస్ అయినా తీసేసాను. కేచిపూరి లేక్ ఏరియాలో బాగానే ఉంది. బట్ వర్షం పడేటప్పుడు ఈ వచ్చే రోడ్ ఏదైతే ఉందో ఎక్కడికక్కడ ఒక వాటర్ ఫాల్ ప్లేసెస్ అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. అవి ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న నీళ్ళు వస్తున్నాయి ఊటల్లాగా. అదే గట్టిగా వాన పడినప్పుడు పరిస్థితి ఏంటి అనేది, గట్టిగా వాన పడితే ఇక్కడ మన పరిస్థితి ఇక్కడ స్ట్రక్ అవుతాము. సో దానికి అనుగుణంగా మనం రావాలి. हाय हाय हाय, कहाँ से सर? कोलकाता से. कोलकाता से दादा, चलो थैंक यू. So on the way to lake. సో చూస్తున్నాం కదా ఇక్కడ మన వాళ్ళు హాయ్ హాయ్ చెప్తున్నారు మనకి, ఫుల్ కోఆపరేటెడ్గా వ్లాగింగ్ చేసే వాళ్ళకి. ఏంటారు మన సైడ్ ఏంటంటే వీడికి ఏం పని లేదు కొంతమంది, నాట్ ఆల్. సో ఈ రోజుల్లో అయితే నేనైతే ఒక సుప్రీంకోర్టు జడ్జి అంట ఆయన, సుప్రీంకోర్టు అక్కడ అందులో ఒక సబ్జెక్ట్ అనుకుంటా, ఆయన వ్లాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓ మై గాడ్ అనుకున్నాను నేను. సో చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం పని లేదేమో వీడికి అడిగి తిరుగుతున్నాడు అనుకుంటారు. సో లీవ్ ఈ సెలవుల్లో మనం ఒక వెకేషన్ అనేది ప్లాన్ చేసుకొని నలుగురితో షేర్ చేసుకొని, ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది. ఒకడికి ఎంత దూరమైన వెళ్ళిపోతుంది, వాడికి టైం క్వార్టర్ కావాలి. సో వాడి హాబీ అలాగుంటుంది. ఇంకోటి ఉంటాడు బుక్స్ కోసం, వాళ్ళ హాబీ ఉంటుంది. గ్రేట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, లైబ్రరీస్ అని అవన్నీ ఇవన్నీ తిరిగి. సో గ్రేట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. వాళ్ళ హాబీ వాళ్ళని మెచ్చుకోవాలి. కొంతమంది గ్యాంబ్లింగ్, లాటరీలని డబ్బులు తగలేస్తూ ఉంటారు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో కొంతమంది భక్తి మార్గంలో నడుస్తారు ప్రశాంతంగా, వాళ్ళకి ఏం అవసరం లేదు, పూజ కదా దేవుడు ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ ఎంజాయ్ చేస్తారు. కొంతమంది నాలాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. నేను చూడమే కాకుండా 10 మందికి నేను చూపిస్తున్నాను. సో కేచిపూరి లేక్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇది హిందువులకి మరియు బౌద్ధులకి చాలా పవిత్రమైన లేక్ అంట. ఇక్కడ విశేష మనసులో కోరికలన్నీ నెరవేరుతాయంట. సో చాలా బ్యూటిఫుల్ లేక్ అని చెప్పారు. ఫైనల్గా వచ్చాము ఇక్కడికి. సో అదే చెప్తున్నా కదా, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. సో దేన్ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు.
చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫిష్ ఫీడింగ్ ఈ ద లేక్ ఈజ్ ప్రోహిబిటెడ్. సో ఫిష్కి ఏమైనా ఫుడ్ పెట్టడం నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. సో దైవభక్తి ఉన్న వాళ్ళకి, హిందూ అండ్ బౌద్ధ వాళ్ళకి అట్ ద సేమ్ టైం ప్రకృతి లవర్స్కి కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. సో ఇక్కడ మానిస్ట్రీ మనకు కనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కీప్ సైలెన్స్ అని రాశారు. బుద్ధుడు మనకు కనిపిస్తారు లోపలికి వెళ్ళి. సో ఓకే, బ్యూటిఫుల్ ఫ్లాగ్స్ మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పద్మ సంభవులు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఐ థింక్ పద్మ సంభవం. ఇక్కడ మనం చూడవచ్చు బుద్ధ భగవానుడు మనకి కనిపిస్తున్నాడు. ఇక్కడ ఒక స్తూపం కూడా పెట్టారు. వ్యూ పాయింట్ అండ్ రింపోచ్ కేవ్. సో మనం ఈ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే అవి కూడా చూడవచ్చు. వ్యూ పాయింట్, వెల్కమ్ టు లాప్చా. సో బ్యూటిఫుల్ వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. వ్లాగింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే జస్ట్ కొత్త ప్లేస్ విజిట్ చేసామనే ఫీలింగ్ ఉంటుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతుంది. కల్చర్, జీవన విధానం, హిల్ స్టేషన్లో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అంతా లైవ్లో చూస్తే ఫీలింగ్ వేరే ఉంటుంది. సో చాలా బాగుంది. ట్రెక్కింగ్ ఈ రకంగా ఉంది, చూడొచ్చు మీరు. మైండ్ బ్లోయింగ్. టూరిజం అనేది ముందు కంటే ఇప్పుడు ఇండియాలో చాలా డెవలప్ అయింది. మనకున్న హిస్టరీ కానీ, హెరిటేజ్ కానీ, పురాణాలు కానీ, వాటి యొక్క ఆధారాలు కానీ, రామసేతు కానీ, 12 జ్యోతిర్లింగాలు కానీ, 12 జ్యోతిర్లింగాలు కానీ, 18 శక్తిపీఠాలు కానీ, ఇంకా ఎన్నో ఫేమస్ మిస్టీరియస్ తిరుపతి టెంపుల్ అవని, పద్మనాభ టెంపుల్ అవని, వైష్ణుమాత అవని. సో గ్రేట్ థింగ్స్ అనేవి ఎంటైర్ ఇండియాలో మనకు కనిపిస్తాయి. సో మాట్లాడడానికి కష్టమే ఇక్కడ. ఓ మై గాడ్. శాంతికి చిహ్నంగా ఫ్లాగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈ లేకనే మనసారా కోరిక చెప్పకూడదు, చెప్తే విషెస్ ఫుల్ఫిల్ అవ్వంట. చూద్దాం. और कितना टाइम लगेगा? बहुत ऊपर है, बहुत ऊपर है। अपन अभी चढ़े ना। Oh my God. और हमारी आधे लोग इससे ज्यादा ऊपर पहुंच चुके, पर अभी कुछ देखा नहीं है। इससे ఫ్రెండ్స్ అండ్ అలా అయితే మనం 1 డేలో బేసిక్ పెల్లింగ్ నియర్ అండ్ డియర్ ప్లేసెస్ విజిట్ చేయడం కష్టమవుతుంది. సో అందుకే నేను కంప్లీట్ ట్రెక్ చేయట్లేదు పైకి. అక్కడ తారామాత ఫుట్ ప్రింట్ ఉంటుందంట కేవ్కి లోపల, ఫుట్ ప్రింట్. సో దాంతోపాటు ఇంకా మనకి ఈ లేక్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ లేక్ వ్యూ అనేది ఆ కొండపై నుంచి చూడవచ్చు. ఇంత అక్కడికి వెళ్ళే స్పెషల్ అంటే ఏం లేదు.
సో ఫ్రెండ్స్, పైనుంచి వ్యూ ఉంటుందంట, మెయిన్ బ్యూటిఫుల్. ఈ లేక్ ఏదైతే ఉందో ఆ కొండపై నుండి చూడొచ్చు, అంతకు మించి ఏం లేదంటున్నారు. సో ఎందుకు టైం వేస్ట్ చేయడం, సో ఇంకొక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా హ్యాపీగా అని చెప్పి నేనైతే ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ ప్లేస్ కాంచనగంగా వాటర్ ఫాల్ అనుకుంటున్నాను. సో ఎటు వెళ్తామో తెలియదు, నాతో పాటు మీరు చూడండి. ఏం చూస్తానో అది చూపిస్తాను. సో మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి బ్లాగ్. సేమ్ అడ్వెంచర్ ఫీలింగ్ అనేది మీకు కూడా కలుగుతుంది, ఐ ప్రామిస్ ఇట్. సో కిందకైతే వచ్చేసాం కష్టపడకుండా. ఫ్రెండ్స్ కేచిపూరి లేక్ చూసాం. సో ఫ్రెండ్స్ చూద్దాం కిందనే ఏముందో లేక్ కిందనే. సో లేక్ పక్క నుంచి ఇలా వెళ్తున్నాం, బ్యూటిఫుల్ ఫ్లాగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ టెంపుల్ ఏదో సంథింగ్ ఉంది. సో ఇక్కడ రాళ్ళు పేరుస్తున్నారు చూడొచ్చు, ఇక్కడ దేవుడు. సో తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే తిరుపతి వెళ్ళేటప్పుడు సాలగ్రామాలు పేరుస్తారు కదా, అదే రీతిలో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో చూడొచ్చు, కేతిపూరి లేక్, కేచిపూరి లేక్, సారీ ఇది లేక్. ये जो लेक है, ये लेक बहुत अच्छा है. ये खेचीपेरी लेक है, सिक्किम में है. ओके. हाँ, ये लेक पवित्र माना जाता है. यहाँ का जो आदमी लोग हैं ये लोग पूजा करते हैं. अच्छा. और ये लेक एकदम साफा सुथरा रहता है. अच्छा. सुनाई देता है जो ये लेक में कोई पता गिरता है तो ओके. पेड़ का पता वो चिड़िया लेके भाग जाता है. अच्छा, मतलब जो लेक है साफ सुथरा रखता है, इवन पर्यावरण में पक्षी भी. हाँ हाँ एकदम एकदम. बहुत मस्त का चीज आपने बताया, बहुत बढ़िया. अच्छा, ये हिंदू और बौद्ध दोनों धर्म के हाँ लिए हाँ हाँ एकदम पवित्र एकदम माना जाता है. पवित्र माना जाता है इसका. ओके, ओके. ये सब पूजा पाठ करते हैं यहाँ का आदमी. हाँ, जो मानता है जो वो मानता विशेष है उसका पूरा पूरा, होता है. हाँ उसका पूरा होता है. इसलिए सब ओके. आता है, सब धर्म का आदमी आता है, लेकिन मेनली हिंदू लोग का ही है. अच्छा. और बुद्धिस्ट लोग. ओके सर, आप कहाँ से सर? हम कलकत्ता से हैं. तो अभी सर जो है बहुत अच्छा कुछ बात बताया था, बहुत बढ़िया लगा मेरे को मिलके. सो आपको भी अच्छा लगा मिलकर के. हम भी आए हैं बहुत दूर से. हाँ, दूर से. explore वो मेरे को करने के पसंद है लिए. एक्सप्लोर करना सर. हाँ, ये हाँ, हाँ. एकदम प्योर नेचर है ना. हाँ So, हाँ एकदम. ऐसी जगह तो बहुत मजा आता है आने में. आइए सब यहाँ पे, दादा बहुत अच्छा एक्सप्लोर कर रहे हैं. आप लोग भी आइएगा, इनका यूट्यूब भी अच्छा चले, ये हमारा दुआ है. ओके सर, थैंक यू सो मच. ओके सर के बाद अगर बात करना था लेकिन टाइम कम था, मैं निकल रहा हूँ. ओके. थैंक यू सो मच एंड हैव ए नाइस जर्नी सर. ओके ओके. ओके. సో సార్ మనకు కలిసారు కదా, ఆయన అయితే కలకత్తా నుంచి అంట. చాలా ఫ్రెండ్లీ మ్యాన్. సో ఫీల్ వెరీ గ్రేట్. సో సీనియర్ సిటిజన్ అయిన కూడా ఆయన ఈ ఏజ్లో కూడా చాలా మోటివేటెడ్గా నేచర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో మనతో పాటు ఆయన వాల్యుబుల్ కుచ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనతో పాటు షేర్ చేసుకున్నారు. ఈ లేక్ అంటే ఉంది కదా మనం చూస్తున్న ఈ చెరువు, ఇక్కడ ట్రీస్ నుంచి పడే ఈవెన్ లీవ్స్, ఆకులు ఉంటాయి కదా, అవి కూడా ఆ లేక్లో పడినట్లయితే బర్డ్స్ అనేవి అది తీసేసి బయటపడేస్తాయి అంట. సో అంత క్లీన్ అండ్ నీట్గా ఈవెన్ ప్రకృతి కూడా ఆ లేక్ని అంతే ప్యూరిఫైడ్గా చూసుకుంటుందంట. బర్డ్స్ అనేవి అక్కడ పడే ఆకుల్ని తీసేసి వేరే దగ్గర వేస్తున్నాయి అంటే క్లీన్. సో చూడొచ్చు ఎంత పవిత్రమైన, ఎంత ఫ్రెష్ వాటర్ లేక్ అనేది. సో ఆయన అదే చెప్పాడు. దాంతోపాటు బౌద్ధ హిందూ ధర్మాలకి ప్రత్యేకమైన ప్లేసు, హిందూ ధర్మం మెయిన్లీ.
అని చెప్పాడు. సో కొత్త ప్లేసు, కొత్త విషయాలు, కొత్త పీపుల్. సో ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళందరూ పాజిటివ్ రియాక్షన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో సో నాకు కూడా, సో మీరు నాతో పాటు వచ్చేసేయండి అంతే. జస్ట్ ఫాలో అవర్ వ్లాగ్స్. ఇక్కడ స్తూపం కనిపిస్తుంది మనకి. సో చాలా మంది ఇక్కడికి నుంచి వెళ్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి కనిపిస్తున్నారు పీపుల్ అనేది. సో మనం చూడొచ్చు. మన సైడ్ తెలుగు వాళ్ళైతే గ్యాంగ్టాక్లో ఎక్కువ చూశాను నేను. సో ఇంత ముష్కిల్, చాలా కఠినమైన ఏరియాలోకి అయితే మోస్ట్లీ రావడానంటే అది దూరం కష్టమే. సో నేను ఏదో వచ్చే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామన్న మైండ్లో నేనైతే చేస్తున్నాను. కెచ్పూరి లేక్లో ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నటువంటి వ్యూస్ అయితే మనం మిస్ అయ్యాం కదా, అవి మీకు చూపిస్తాను. ఇక్కడ కొంచెం చూసేయండి. ఫిష్ ఫీడింగ్ జోన్ అంట. సో ఏమైనా చేపలకు తినిపించాలంటే తినిపించవచ్చు, అక్కడైతే రెస్ట్రిక్ట్ చేశారు. బట్ ఇక్కడైతే తినాలంటే తినొచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్లీ ఇక్కడ మనకు మానిస్ట్రీ కూడా చూడాలంటే చూడొచ్చు. సో ఎక్కడి నుండి చూపిస్తున్నాను, దగ్గరికి వెళ్ళి మీ టైం అయితే వేస్ట్ చేయండి. టైం వేస్ట్ అన్నాను, బట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాం. సో చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా ముందు చూపించాను కాబట్టి ఇంకా నేను ఇవే తలుచుకోలేదు. సో బాయ్ బాయ్ కేచిపూరి లేక్. సో దెన్ ఆఫ్టర్ మనం ఎక్కడికి వెళ్తున్నాం నాకు కూడా తెలీదు. అడిగి గంగ వాటర్ ఫాల్ అవ్వచ్చు, ఆరెంజ్ గార్డెన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎక్కడికి వెళ్తున్నాం తెలియదు. సో మన ఎంట్రన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ షక్నోన్ ఫాస్ట్ ఫుడ్ అట. చూద్దాం ఎలా ఆకలేస్తుంది. పేట్ సేవ కూడా ఇంపార్టెంట్. సో ఏమైనా ఉందేమో చూద్దాం.